హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన పట్టుదల అండ్ తండేల్ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 సుజల్ సీజన్ 2. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ ఈ సిరీస్ సంబంధించి సీజన్ 1 కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళైతే మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట. 2020లో సీజన్ 1 రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అవ్వింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వాళ్ళైతే సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇక ఈ వెబ్ సిరీస్ ని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. 5th 28th రిలీజ్ చేస్తున్నట్టు. సో ఎవరైనా ఈ సీజన్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 5th 28th నుంచి. అండ్ ఈ సీజన్ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 2 పట్టుదల మూవీ. సో ఈ మూవీలో అజిత్ కుమార్ గారు అండ్ త్రిష గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేదు. మన తెలుగు స్టేట్స్ లో అయితే అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. టోటల్ గా 1.10 కోట్ల షేర్ ని అండ్ 2.50 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే 70 కోట్ల షేర్ ని అండ్ 145 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ అజిత్ గారి కెరియర్ లోనే అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి యాక్చువల్లీ మనకి అన్ని మూవీస్ 4 weeks అగ్రిమెంట్ అయితే ఉంటాయి. ఈ మూవీ కూడా అలానే తీసుకున్నారు. బట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అనుకున్నంత రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు కాబట్టి అండ్ ఈ మూవీ థియేటికల్ రన్ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. సో అందుకు వాళ్ళు ఈ మూవీని మనకి 3 weeks లోనే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ మనకి 5th 28th కి అయితే అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. మన తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా పట్టుదల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు 5th 28th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 3 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో ఈ మూవీ మనకైతే 5th 21st అయితే రిలీజ్ చేశారు థియేటర్స్ లో. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తున్నాయి. ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 2 days లోనే 3.45 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో ఏకంగా 15 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2 days లోనే 16.25 కోట్ల షేర్ ని అండ్ 33 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అలా ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లిపోతుంది. సో మీలో ఎవరైనా ఈ మూవీని చూసారా? మీకు చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ పోస్ట్ థియేటికల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో మూవీ రిలీజ్ కాకముందే వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే వస్తున్నట్టు. ఇక ఈ మూవీకి టోటల్ గా 4 weeks అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి మార్చ్ 3rd week లో ఓటీటీకి అయితే వస్తుంది. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయండి. ఇక నెంబర్ 4 లైలా మూవీ. సో ఈ మూవీలో విశ్వక్సేన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి 5th 14th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అసలు విశ్వక్సేన్ గారి కెరియర్ లోనే లీస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 1,70,00,000 షేర్ ని అండ్ గ్రాస్ వచ్చేసి జస్ట్ 4.30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా విశ్వక్సేన్ గారి కెరియర్ లోనే లీస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ 7th అయితే తీసుకురాబోతున్నారు ఓటీటీలోకి. సో ఎవరైనా లైలా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు మార్చ్ 7th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 5 జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీ కూడా మనకి 5th 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని మనకి హీరో ధనుష్ ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. ఇక ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి పవిష్, అనికా సుందరన్ అండ్ ప్రియ వారియర్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ 2 days లో తమిళనాడులో 3,35,00,000 గ్రాస్ ని అండ్ మన తెలుగు స్టేట్స్ లో వచ్చేసి 1,25,00,000 గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ ఇక వరల్డ్ వైడ్ గా 7.45 గ్రాస్ ని అండ్ 3,65,00,000 షేర్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో యావరేజ్ అయితే రన్ అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ కి ఇంకా టాక్స్ అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాక నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక నెంబర్ 6 సంక్రాంతికి వస్తున్న మూవీ. సో ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో January 14th రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టినట్టు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ మనకి ఫస్ట్ టీవీలో టెలికాస్ట్ అవబోతున్నట్టు. సో ఈ మూవీ రెగ్యులర్ మూవీస్ లా కాకుండా మనకి
ముందు టీవీలో అయితే ప్రీమియర్ అయితే చేస్తారన్నమాట. ఆ తర్వాత ఓటీటీకి అయితే తీసుకొస్తారు. అండ్ రీసెంట్ గానే జీ తెలుగు వాళ్ళు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ మనకి జీ తెలుగులో మార్చ్ 1న సాటర్డేకి ఈవినింగ్ 6 PM కి టీవీలో అయితే టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో ఎవరైనా ఈ మూవీని టీవీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు 6 PM కి మార్చ్ 1న జీ తెలుగు ఛానల్లో. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే తీసుకున్నట్టయితే తెలిసిందే కదా. సో G5 వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి టీవీలో టెలికాస్ట్ అయిపోయిన తర్వాత ఓటీటీకి అయితే ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ మీరు చూసుకుంటే కొన్ని మూవీస్ రీసెంట్ గా అలానే రిలీజ్ చేశారు జీ వాళ్ళు. సో ఈ మూవీ కూడా మనకి సేమ్ అలానే తీసుకొస్తారు. ముందు ఈ మూవీ టీవీలో టెలికాస్ట్ చేసిన తర్వాత ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో ఈ మూవీ టీవీలో మొత్తం ప్రీమియర్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మినిట్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ చేస్తారు. సో సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటంటే మార్చ్ 2న ఈ మూవీని మనకి G5 లో అయితే స్ట్రీమ్ అయితే చేస్తారు. సో ఎవరైనా సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే మార్చ్ 2 వరకు అయితే వెయిట్ చేయండి. ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. ఇక నెంబర్ 7 తండేల్ మూవీ. సో ఈ మూవీలో నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా రీసెంట్ గా Feb month లోనే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ 15 days కలెక్షన్స్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 42 కోట్ల షేర్ ని అండ్ 68 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చేసి ఈ మూవీ 51 కోట్ల షేర్ ని అండ్ 90 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఈ మూవీకి మొత్తంగా 13 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అలా ఈ మూవీ నాగ చైతన్య గారి కెరీర్ లోనే నెంబర్ 1 మూవీగా ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మార్చ్ 7న ఈ మూవీ అయితే మనకి ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఎవరైనా తండేల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 7 నుంచి. ఇక నెంబర్ 8 డబ్బా కార్టెల్. సో ఈ మూవీలో మనకి జ్యోతిక గారు అండ్ శాలిని పాండే అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఇక ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మనకి Feb 28న అయితే రిలీజ్ అవుతున్నట్టు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు Feb 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 9 రేఖా చిత్రం. సో ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి హిట్ అయితే అవ్వింది మలయాళంలో. ఇక ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనసూరన్ రాజన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో ఈ మూవీ సోనీ లివ్ లో వస్తుంది కాబట్టి వాళ్ళు డబ్బుడ్ లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీని అయితే మనకి తీసుకొస్తున్నారు. ఇక రీసెంట్ గా వాళ్ళు అయితే డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ మనకి మార్చ్ 7న అయితే రిలీజ్ అవబోతున్నట్టు. సో ఎవరైనా రేఖా చిత్రం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్ లో మార్చ్ 7 నుంచి. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.